వాక్యం యొక్క టైటిల్ ఉద్దేశం మంచిదే కానీ అర్హత లేదు. చెప్పండి. ఉద్దేశం మంచిదే కానీ అర్హత లేదు. మీకు అర్థమైపోవాలి వాక్యం యొక్క ఉద్దేశం. మనకు ఎన్నెన్నో ఉద్దేశాలు వస్తాయి. ఉద్దేశము అంటే ఆలోచన, చెయ్యాలి అనేటటువంటి సంకల్పం. దేవుని కోసం ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన రావడం గొప్ప విషయం. కానీ ఆ ఆలోచన చొప్పున చేయకపోవడం అనేది ఒక అర్హతతో కూడినటువంటిదై ఉన్నది. దేవుని మందిరంలో ఎవరు ఏ బాధ్యత కలిగి ఉన్నారో వారు ఆ బాధ్యత కలిగి ఆ పనులను చేయాలి. ఉదాహరణకి మందిరంలో తుడిచేవారు తుడిచే పని చేయాలి. తుడిచే పని వాక్యం చెప్పే వారి పనితో పాటు సమానం. అలాగే మందిరంలో తాళాలు వేసేవాళ్ళు, లైట్లు, ఫ్యాన్లు ఇవన్నీ బాధ్యతగా చూసుకునే వాళ్ళు, యాంప్లిఫైర్ ఇవన్నీ ఆ పని చేసే వాళ్ళు కూడా దైవజనుల వాక్యముతో పాటు సమానమే. సాక్ష్యం చెప్పే వాళ్ళైనా, పాటలు పాడే వాళ్ళైనా, మందిరంలో ఏ పరిచర్య చేసినా, ఏ రకమైన పరిచర్య చేసినా ఆ పరిచర్య దేవుని దృష్టిలో చాలా గొప్పదై ఉన్నది. ఎవరు ఏ పని చేసినా ఆ పని విషయంలో తక్కువ చేసి ఆలోచన చేసుకోకూడదు. లోకంలో ఉద్యోగాలు ఉంటాయి, లోకంలో కొన్ని పనులు ఉంటాయి. ఆ పనుల్లో తారతమ్యత ఉంటది. నేను చాలా చిన్న జాబ్ చేస్తున్నానే అనే ఫీలింగ్ కొందరికి, నేను చాలా పెద్ద జాబ్ చేస్తున్నానే అనే గర్వం మరికొందరికి, నేను కొంచెం అవమానకరంగా జుగుత్సాకరమైనటువంటి పని చేస్తున్నానే అని కొందరు, నేను చాలా ఉన్నతమైన పని చేస్తున్నానే అని కొందరు తమ తమ పనులను బట్టి ఫీల్ అవుతూ ఉంటారు. పారిశుద్ధ్య పని చేసేటటువంటి వారు, అయ్యో నేను ఐఏఎస్ ఆఫీసర్ లాగా బిల్డప్ ఇవ్వలేకపోతున్నానే అని బాధపడవచ్చు. ఆ హోదాలో నేను అలా ఉండలేకపోతున్నానే అని బాధపడవచ్చు. ఆ హోదాలో ఉన్న వాళ్ళు, నేను చాలా మంచి హోదాలో ఉన్నాను అని గర్వంతో ఉండొచ్చు. నా ప్రియమైన సహోదరులారా, ఎవరు ఏ పని ఈ లోకంలో కలిగి ఉన్నా ఆ పని విషయంలో నమ్మకత్వం కలిగి, ఆ పనిని ప్రేమించి, ఆ పని పట్ల శ్రద్ధ కలిగి మనం ఉన్నట్లయితే ఆ పనిలోనే దేవుడు మెండైన దేవుళ్ళు కలుగ చేస్తాడు. నువ్వు ఏ పని కలిగి ఉన్నావో ఆ పనిని ప్రేమించి, ప్రభువు నీకు ఇచ్చాడు ఆ పని అని, ఆ పనిని నువ్వు ప్రేమించి దాన్ని చేసినప్పుడు దేవుడు అందులో నీకు దీవెన ఇస్తాడు. అందులో నుంచి నీకు ప్రమోషన్లు కూడా వస్తాయి. అంటే ప్రమోషన్ అంటే అందులో నుంచే ఇంకా గొప్ప పదవుల్లోకి ప్రభు నిన్ను తీసుకొని పోతాడు. సౌలు గాడిదలు కాసేవాడు. అయితే ఒక రోజున దేవుని దృష్టికి అతడు కంటపడ్డాడు. ఆకాశం నుండి దేవుడు నరులందరినీ పరిశీలిస్తాడు. ఆయన పరిశీలించి ఉన్నప్పుడు, ఇశ్రాయేలుకు రాజులను ఏడ్చి ఉన్నప్పుడు, సౌలు భుజములతో ఎత్తుగలిగి మంచి సుందరుడై చాలా మంచి దేహదారుణ్యం కలిగి ఉండగా, ఇశ్రాయేలు కోరుకున్నట్లుగానే సౌలును దేవుడు ఎన్నుకొని గాడిదలు కాయడం మానిపించి, వెతకడం మానిపించి ఇశ్రాయేలుకి దేవుడు రాజుగా చేశాడు. హల్లెలూయా. అలాగే దావీదు దైవజనుడైన, భక్తుడైన, ప్రవక్త అయిన, దేవుని హృదయానుసారుడైన దావీదు గొర్రెలు కాస్తూ ఉన్నాడు. గొర్రెలను తాను కాస్తూ ఉంటుండగా సౌలు ప్రవర్తన దేవునికి ఇష్టం లేనప్పుడు, సౌలు స్థానంలో ఒక మంచి రాజును, తన హృదయాన్ని ఎరిగి పరిపాలన చేసే రాజును ఎన్నుకోవాలని ఆయన కోరుకున్నప్పుడు ఆయనకు దావీదు కనిపించాడు. దావీదు ఒక వేల కొలది గొప్ప గొర్రెల మందని కలిగి ఏమీ లేడు. యోగులాగా చాలా చిన్న మంద. నాకు తెలిసి ఒక 100 గొర్రెలు రూపే ఉన్నాయి మన సంఘం లాగా. చాలా చిన్న మంద. ఆ చిన్న మందను అతడు బాధ్యతగా, జాగ్రత్తగా కాయుచూ ఉండగా దేవుడు అతనిని పిలిచి అంటున్నాడు కదా, ఇక నువ్వు గొర్రెలు కాయడం ఆపి నా మనుషులను, నా ప్రజలను కాయి.
అని దేవుడు వారి స్థాయిని పెంచేశాడు. ఆమోసు అనే ప్రవక్త కూడా గొర్రెల కాపరి, అయితే దేవుడు అతనిని ప్రవక్తగా చేసేసాడు. ఈ రీతిగా అర్హత లేని కొందరిని దేవుడు వారి పనిలో వారు నమ్మకంగా చేయడం చూసి వారి అర్హతను ఆయన అధికంగా పెంచేశాడు. పేతురు, జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను, ఆంద్రేయ వీళ్ళందరూ బేస్తావారు, అంటే చేపలు పట్టేవారు. వీరందరూ ఎప్పుడు చూసినా వలలు పట్టుకొని సముద్రము దగ్గర పడవల్లో సముద్రం మధ్యలోకి వెళ్ళి చేపలు పడతా ఉండేవారు. అయితే దేవుడు వీరిని మనుషులను పట్టే జారులుగా మార్చేశాడు. ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో లేఖనాలు మనం చూస్తూ ఉంటాం. ప్రవక్త అయిన మోషే కూడా గొర్రెలను కాస్తూ ఉండగా సీనాయి కొండ మీద దేవుడు మోషేను పిలిచి, నా ప్రజలను కనాను దేశానికి తీసుకొని పోవడానికి నీవు ఈ గొర్రెలు మానేసేసి నా ప్రజలకి విడుదల కలిగించమని దేవుడు పిలుచుకున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన పనిలో మన నమ్మకత్వాన్ని చూసి, అది ఏ పని అయినా సరే ఆ పనిలో దేవుడు మన ప్రేమ నమ్మకత్వమును చూసి ఆ స్థాయి నుండి ఉన్నతమైన స్థాయిలోనికి ప్రభు నడిపించేవాడై ఉన్నాడు. అయితే ఈ వీళ్ళందరూ కూడా తమ తమ క్రమంలో, తమ తమ జాగ్రత్తలో, తమ తమ బాధ్యతల్లోనే పనిచేశారు. కొన్నిసార్లు అనుకోకుండా వారి బాధ్యత కాని పనులు కూడా మనం కొంతమంది చేయడం చూస్తాం. అది వాళ్ళ పని కాదు, కానీ వాళ్ళు ఆ పని చేయడానికి ముందుకు వచ్చేస్తారు. అది కొన్నిసార్లు బాగానే నడవచ్చు, కానీ కొన్నిసార్లు భయంకరమైన తీర్పుకి గురి చేయవచ్చు. ఒకసారి ఒక పాస్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఒక ఆయన పాస్టర్ గారులను ప్రేమించి కానుకగా ఛార్జీల కోసం కొంత డబ్బు ఇస్తానని చెప్పి సంతకాలు చేయించుకుంటా ఉన్నాడు. ఒక ఆయన అతి ఉత్సాహంతో తన పేరు కుటుంబరావు, చెప్పండి, కుటుంబరావు. అతను ఏం చేశాడు, తోటి పాస్టర్లు అందరూ కూడా ఫ్యామిలీ రావు అని పిలవడం అలవాటైపోయింది. ఏమని? ఫ్యామిలీ అంటే కుటుంబమే కదా, కాబట్టి కుటుంబరావుని ఫ్యామిలీ రావుని పిలవడం మొదలు పెడితే ఆయన కూడా ఏం చేశాడంటే అలవాట్లో పొరపాటుగా ఫ్యామిలీ రావు అని సంతకం పెట్టేశాడు. ఆ సంతకం చూసి ఈ నెల నీకు ఇవ్వము అని అనేటప్పటికీ ఆయన ఎంత బాధపడిపోయాడు. అంటే సంతకం అనేది తెలుగులోనా, ఇంగ్లీష్లోనా, హిందీలో ఉన్నది ఎలా అయినా పిలవచ్చులే, కానీ సంతకం మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగా ఉండాలి, ఎక్కడ కూడా మారకూడదు. ఈ రీతిగా ఉద్దేశం మంచిదే అయినా అర్హత ఉన్న వాళ్ళే ఆ పనులు చేయాలి. మనకందరికి ఒక కథ తెలుసు, కుక్క పని కుక్కే చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. దొంగ వచ్చాడు, కుక్క అరవట్లేదని చెప్పి గాడిద అరిసిందంట. అప్పుడు గాడిదని యజమానుడు ఏం చేశాడు, ఎందుకు అరుస్తున్నావే అని చెప్పి కొట్టాడు. కానీ తెల్లవారు లేచి చూసిన తర్వాత ఇల్లంతా కూడా దోచుకొనబడింది. గాడిద ఎందుకు అరిసిందా అన్నది తనకు అర్థం కాలేదు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు ఏ పని చేయాలో వారు ఆ పని చేస్తే అది పద్ధతిగా ఉంటుంది. వారు అర్హత లేని పనులు వాళ్ళు చేస్తే వారికి అది కొన్నిసార్లు గద్దింపు కాదు, ప్రాణాపాయమే కలగవచ్చు. మంచిది, దేవుని యొక్క వాక్యం విందాం. ఇంకొక టైటిల్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే వాక్యానికి అయ్యో పాపం ఉజ్జా. ఏంటంటే ఉజ్జా విషయంలో జరిగినటువంటి ఒక భయంకరమైన దేవుని ఉగ్రత, దేవుని కోపము నన్ను ఎంతో ఆలోచింప చేసింది. ఉజ్జా ఉద్దేశం మంచిదే కదా, ఉజ్జా ఆలోచన మంచిదే కదా. ఎడ్డు కాలు జారింది, బండి కాస్త పక్కకు ఒరిగింది, మందసం పడిపోబోతూ ఉంది. పడిపోయే మందసాన్ని అతను ఏం చేశాడు, ఆపాడు, పట్టుకున్నాడు. అంత మాత్రానికే దేవుని ఉగ్రత ఉజ్జా మీదకి వచ్చేయాలా అని చెప్పి నాకు ఆలోచన కలిగింది. ఈ వాక్యం చాలా మందికి బాధ కలిగిస్తుంది. ఒక మంచి పని చేస్తున్నటువంటి ఉజ్జా ఎందుకు చనిపోయాడు? దేవునికి మంచివారు చెడ్డవారు తెలుసు కదా, నీతిమంతులు అనీతిమంతులు ప్రభువుకు తెలుసు కదా.
అటువంటిది దేవుడు ఉజ్జాని ఎందుకు చంపేశాడు అనే బాధ అందరిలోనూ ఉంటది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం గురించి మనం ధ్యానం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహిద్దాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల్లో ఉన్న విషయాలు తెలుసుకుందాం. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అతడి నుండి తీసుకొని వచ్చుటకై తన ఎదురున్న వారందరిలో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబినాదాబు కుమారుడు ఉజ్జాయును అహయోయును ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల బండిని గిబియాలోని అబినాదాబు ఇంట నుండి తీసుకుని రాగా అహయో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలు వారందరూ సరళపు వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమడలను, తంబురులతో, మృదంగములతో, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యము చేయుచుండిరి. వారు నాకోను కలము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమును పడి చనిపోయెను. విన్నారా? మీకు అర్థమైందా? 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో మందసం పట్టబడింది. ఏలీ ఇద్దరు కుమారులైన హోప్ని ఫీనెహాసులు యుద్ధము చేయించు ఉండగా ఆ యుద్ధంలో తాము గెలవాలన్న కోరికతో తాము పాపము చేసిన వారైనప్పటికీ కూడా దేవుని మందిరములో ఏర్పరచబడిన స్థలంలో ఉండాల్సినటువంటి బలిపీఠము లేదా మందసమును తీసుకొని పోయి యుద్ధ భూమిలో పెట్టారు. ఆ యుద్ధ భూమిలో మందసాన్ని పెట్టి వారు యుద్ధం చేశారు. కానీ వారు యుద్ధంలో ఓడిపోయారు. ప్రియమైన నా దేవుని పిల్లలారా, బైబిల్ మనతో ఉండడం గొప్ప విషయం కాదు. బైబిల్లో ఉన్న వాక్యాలు మన హృదయంలో ఉండాలి. ఇంపుగా పాట పాడి అందంగా అందరినీ అలరించడం కాదు, ఆత్మతో పాట పాడి ప్రభువును ఆనందింపచేయాలి. మనం చేసే పని ఏదైనా దేవునికి మహిమార్థంగా ఉండాలి. ఆయనకు మహిమార్థంగా లేని పని ఏది చేసినా అది ఆయన మెప్పించడం కాదు, ఆయనను నొప్పించడం జరిగింది. మందసాన్ని తీసుకొని పోతే విజయం దొరికింది అన్నారు, కానీ వాళ్ళకు ఓడిపోయారు. విజయం అనేది మందసంలో కాదు, మన పవిత్ర జీవితంలో ఉండదు. హోప్ని ఫీనెహాసులతో పాటు ఇశ్రాయేలు అందరూ పాపము చేసి దేవునికి అవిధేయులై తమ పాపములను సరిచేసుకోకుండా విజయం పొందడానికి యుద్ధ భూమిలోకి వెళ్ళిపోయారు. దేవుడు వారికి సహాయం చేయలేదు. ఎప్పుడైనా ఎవరికైనా దేవుడు సహాయం అనేది ఎప్పుడు దొరుకుతుందంటే, మనము నిజముగా పవిత్ర హృదయముతో, నిజమైన మనస్సాక్షితో, యథార్థవంతులుగా ఉండి దేవుని ప్రేమించి దేవుని చిత్తము చెప్పుడు మనం చేస్తేనే దేవుడు మనకి విజయం ఇస్తాడు. మనకు నచ్చినట్లుగా మనం యథావిధిగా లోకంలో, పాపంలో, శాపంలో ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతుకుతా, లోకాచారాలు చేస్తా, మనకు నచ్చిన మార్గం నడుచుకుంటూ పోతా, ఒక్క మాట దేవుడు కొట్టి పాడేసేసి, ప్రభువా నీ పని చేస్తాను, నువ్వు నాకు విజయం ఇచ్చేసే అని నీ పని చేసి పూర్తి చేసేయాలి అంతే అని దేవుడితో చెప్పేస్తే, దేవుడు మన మాటను వినేసేసి ఆ మాటకు కట్టుబడి మనకు విజయం ఇచ్చేస్తాడా? అస్సలు ఎప్పుడు. ఆయన కార్యం మనలో జరగాలి అంటే మనం ఆయనకు ఇష్టం అవ్వాలి, మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయనకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. అప్పుడు ఆయన విజయాలు మనకు వరిస్తాయి. మందసము ఫిలిష్తీయులు పట్టిపోయారు. ఆ ఫిలిష్తీయుల పట్టణాలలో ఆ మందిరం పట్టబడింది. వారు ఆనందిస్తూ ఉన్నారు, మేము ఇశ్రాయేలు ఓడిపోవడమే కాదు, ఇశ్రాయేలు దేవుణ్ణి కూడా ఓడించేసాము,
ఆ దేవుని మందస్థానం కూడా మేము ఎత్తుకొచ్చేసాము అంటూ వాళ్ళు ఆనందంగా కోలాహలం చేస్తూ ఉంటారు. అర్థమైందా? యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు ఎక్కడ ఎప్పుడు ఓటమి లేని దేవుడు. ఓడిపోవడానికి ఆయన అందరి వలె వాడు కాడు, మానవుడు కాడు. ఆయన ఎప్పుడు ఓటమి లేని దేవుడు. ఆయన మీద మేము గెలిచాము అని వీళ్ళు వెంటలేస్తా ఉంటారు. ఆ రాత్రి వారి మందసాన్ని తీసుకువెళ్ళి దాగోను అనే ఒక దేవత గుళ్ళో పెట్టినప్పుడు ఆ దాగోను అనే దేవత ఆ మందసం ముందు బోర్ల పడిపోయి ఉండడం జరిగింది. దాన్ని ఎవరు పడుకోబెట్టలేదు. వేసిన గుడితాళాలు వేసినట్టే ఉన్నాయి. కానీ ఆ విగ్రహం మాత్రం మందసం ముందు బోర్ల పడి ఉంది. కారణం, నిజమైన దేవుడు ఆ గుళ్ళోకి వచ్చిన ఆ గుళ్ళో కూడా ఆ దేవుడే నిజమైన దేవుడు. కాబట్టి ఆ విగ్రహము వచ్చి ఆయనకు నమస్కారం చేసింది. పాద ధూళి సాక్ష్యం ఇస్తుంది. చెట్లు చప్పట్లు కొడుతున్నాయి, కొండలు పాటలు పాడుతున్నాయి, కేకలు వేస్తున్నాయి అని ప్రభు చెబితే, ఈ విగ్రహాలు దేవునికి దండం పెట్టవా? మనుషులు అందరూ విగ్రహాలకు దండం పెడతా ఉంటుంటే విగ్రహాలు వచ్చి నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి సాష్టాంగ నమస్కారం చేస్తా ఉన్నాయి. వాళ్ళు వచ్చారు, ఇదేంటి అపచారం, మన విగ్రహం ఈ మందసానికి దండం పెట్టడం ఏంటి అని లేపి మరలా దాని స్థానంలో దాన్ని నిలబెడితే, మరుసటి రోజు ఆ విగ్రహం యొక్క మెడ నరికి వేయబడి ఉండడం, చేతులు కాళ్ళు తెగొట్టబడి ఉండడం, అది గడప మీద పడి ఉండడం చూసి వాళ్ళు భయపడిపోయారు. ఇశ్రాయేలుల దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆ దేవుడి మందస్థానం మనం ఎత్తుకొచ్చేసాం, మన దగ్గర మనం పెట్టి కూడా మనకు మంచిది కాదు అని వాళ్ళు అనుకున్నారు. ఈ లోపే దేవుని ఉగ్రత ఆ ఫిలిస్తీయులపై వచ్చి ఆ ఫిలిస్తీ యొక్క సర్దారుల్లో వాళ్ళందరిలోనూ కూడా గడ్డలు లాంటి రోగం వచ్చిందంట. అంటే వాళ్ళ మూలల్లో ఎక్కడ పడితే అక్కడ సెగ్గడ్డల్లాగా, కదుతుల్లాగా ఎక్కడ పడితే అక్కడ వచ్చేసిన వాళ్ళంతా. ఆ జబ్బుతో చాలా మంది చచ్చిపోయారు. ఆ మందసాన్ని ఇక్కడ ఉంచకూడదు అని ఇంకో చోట ఎక్రోన్ తర్వాత మరి ఇంకొక చోట ఆ రీతిగా మందసాన్ని ఫిలిస్తీన్ల ప్రాంతాల్లో తిప్పుతా ఉంటుంటే ఆ మందసాన్ని ఎక్కడ పెడితే అక్కడ ఆ దేశానికి ముప్పు కీడు జరిగిపోతావు. చివరికి వాళ్ళందరూ ఆలోచించి ఈ మందసములో ఉన్న దేవునికి మనము ఆ ఇశ్రాయేలు మర్యాద చొప్పునే చేయాలి తప్ప మన ఇష్టముష్టికి మనం చేయకూడదు అని చెప్పి ఆలోచించి కొత్త బండిని తయారు చేసి 2 పాడి ఆవులను తీసుకుని వచ్చి వాటికి కట్టి మందసాన్ని దాని మీద పెట్టి దాన్ని తోలేస్తే ఆ యొక్క బండి మందసాన్ని మోసుకుని ఇశ్రాయేలు దేశం వైపుకు వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా వెళ్ళిపోయి అది యెహూదులో సమీపంలో ఆ కొత్త బండి ఆగింది. అబినాదాబు యొక్క పొలము దగ్గర అది ఆగినప్పుడు అక్కడ ఆపి ఆ ఎడ్లను ఇశ్రాయేలు దేవునికి బలిగా ఇచ్చి మందసాన్ని అక్కడే పెట్టేశారు వాళ్ళు. ఆ తర్వాత చాలా కాలం పాటు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. సౌలు రాజు అయ్యాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ ఏనాడు మందసం గురించి పట్టించుకోలేదు. ఆ తర్వాత దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు ఆ మందసాన్ని గురించి ఆలోచించాడు. దేవుని హృదయానుసారులు దేవుని గురించి ఆలోచిస్తారు. లోకానుసారమైనటువంటి మనుషులు లోకానుసారమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఆదివారం వస్తుంది అంటే దేవుని ప్రియ విశ్వాసులు శనివారం నుంచే ఆరాధనకి వెళ్ళాలి అనే ఆరాధన కోసం సిద్ధపడుతూ ఉంటారు. నిన్నటి దినాన ఒక సహోదరి వచ్చి పాస్టర్ గారితో మాట్లాడాలి అని అన్నారంట. అప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, పాస్టర్ గారు బయటికి వెళ్ళారు, చెప్పండి నాతో మాట్లాడండి అంటే, రేపు ఆదివారం కదమ్మా, నేను మందిరానికి రావాలి, కానీ నాకేమో ఫలానా చోట పిలుపు వచ్చింది, గృహప్రవేశం అని పిలిచారు, వాళ్ళు ఆదివారమే పెట్టుకున్నారు, స్వయాన మా తమ్ముడే అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళితే ఆరాధన పోద్ది, ఇక్కడికి వస్తేనేమో తమ్ముడు కోపడతాడు, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, పాస్టర్ గారు ఏం చెప్తారా అని కనుక్కుందామని వచ్చాను అన్నారు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ గారు ఖచ్చితంగా గృహప్రవేశానికి వెళ్ళొద్దు, మందిరానికి వెళ్ళమని చెప్తారు, ఎందుకంటే
మనం ఆదివారం మందిరంలోనే గడపాలి, దేవుడితో గడపాలి. అది మీ అభిప్రాయం, మీ ఇష్టం. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేకపోతే మందిరానికి రండి. మందిరమే మనకు ప్రాముఖ్యత, గృహప్రవేశం కాదు. ఇక ఏ కార్యక్రమం అయినా సరే ఆదివారం ఎక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ మనం అలా వెళితే దాని వెనకాల ఎంతో శోధన, ఎంతో కీడు, ఎంతో బాధలు మనం అనుభవించవలసి వస్తుంది అని ఆమెకు చెప్పినప్పుడు, సరేనండి నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రభు నాతో ఏం చెప్తే నేను అది చేస్తానని చెప్పి వీళ్ళు ప్రార్థన చేసుకుంటే దేవుడు తనతో మాట్లాడాడంట. ఈ రోజు తాను గృహప్రవేశానికి మానేసేసి ఆరాధనకు వచ్చేసింది. ఆ బిడ్డకి చెప్పండి కొట్టి ప్రభుని మనం కలిసండి. హల్లెలూయా. ఒకే చెప్పండి. ఇలా మంచి పని చేసిన వారిని మనం ఏం చేయాలి? అభినందించాలి, అప్రిషియేట్ చేయాలి. ఆ బిడ్డ ఈ రోజున రాదేమో అని నేను అనుకుంటే అందరికంటే ముందే వచ్చి కూర్చొని ప్రభుని ఆరాధిస్తా ఉంది. అటువంటి వారు దేవునికి కావాలి. అలాంటి వారు దేవుని సంతోషపెడతారు, దేవుణ్ణి ఆనందింప చేస్తారు. ఎంత ఇంపార్టెంట్ పని అయినా సరే దేవుని కంటే ఇంపార్టెంట్ ఏముంది మనకి లోకంలో? ఆయనే కదా మనల్ని పోషించేవాడు, ఆయనే కదా మనల్ని కాపాడేవాడు, ఆయనే కదా మనల్ని తప్పించేవాడు, ఆయనే కదా మన జీవిత దినాల్లో మనకు సుఖశాంతి సమాధానం ఇచ్చేవాడు. ఆయనను దాటి ఇంకా దూరంగా వెళ్ళి సంతోషపడదామంటే మనకి సంతోషం ఎందుకు వస్తుంది? కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, సౌలు పట్టించుకోలేదు దేవుని మందసాన్ని, కానీ దావీదు రాజు పట్టించుకున్నాడు. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడు కాబట్టి. ఈ రోజున మీరు కూడా దేవుని ప్రేమించేవారైతే దేవుని పని పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. సౌలు లాంటి వాళ్ళైతే లోకంలో పడి బిజీ అయిపోయి దేవుని మందసాన్ని, దేవుని మందిరాన్ని పట్టించుకుని మీరు దూరం అయిపోతాడు. ఇప్పుడు దేవునికి వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. ఇది న్యాయాధిపతుల చివరి కాలంలో జరిగినటువంటి సంఘటన. అది ఏలీ యాజకత్వం జరుగుతున్న రోజులు, సమూయేలు కాలంలో జరిగినది. సమూయేలు తన యవన ప్రాయంలో ఉన్నాడు. ఆ సమయంలో ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకొని పోయారు. దేవుని మందసాన్ని పట్టుకున్నటువంటి ఆ సంఘటన మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 10-11 వచనాలు చదివినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది. వారు ఇశ్రాయేలును ఓడించడమే కాదు, వారు మందసాన్ని కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. ఇక రెండవదిగా, మొదటి రాజు అయిన ఇశ్రాయేలు రాజు సౌలు కాలంలో నిర్లక్ష్యం జరిగింది మందసాన్ని తిరిగి తెచ్చుకోవడానికి. కానీ దావీదు దాని విషయంలో ఇంట్రెస్ట్ చూపించాడు. ఇక మూడవదిగా, దావీదుకు దేవుని మందసాన్ని తెచ్చుకోవాలి తన నగరులకు అనే ఆశ, కోరిక ఎప్పుడు కలిగిందంటే సౌలు చనిపోయిన తర్వాత, దావీదు యూదా జాతికి రాజు అయిన తర్వాత, దేవుడు తనను రాజుగా అభిషేకించిన తర్వాత తాను మొదటిగా దేవుని మహిమపరచుకోవాలని ఆశపడ్డాడు. కానీ దేవుని మందసం గురించి వెతికితే అక్కడ మందసం లేదు. కారణం, మందసం ఎక్కడో ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకు సరిహద్దులో ఎక్కడో దూరంలో ఉంది. ఇప్పుడు దేవుని ఆరాధించాలి అంటే సర్వసాధారణంగా ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ, ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎవరైనా గెలిస్తే ముందుగా ఎక్కడికి వెళ్తారు? మొక్కుబడి చేసుకుని గుళ్ళకి వెళ్తారు. దేవుని నమ్ముకున్న వాళ్ళైతే చర్చికి వెళ్తారు, విగ్రహాలు చేసే వాళ్ళైతే గుళ్ళకి వెళ్తారు. అలాగే దావీదు కూడా ఇప్పుడు దేవుని కృప వల్ల రాజు అయ్యాడు. ఇప్పుడు తను దేవుని దర్శించుకోవాలి, కానీ దేవుని మందసం తన దగ్గరలో లేదు, ఎక్కడో అది విడవబడి ఉంది. ఆ మందసాన్ని తిరిగి తెచ్చుకోవాలని ఆశ తనకు కలిగింది. ఆ మందసము కూడా తన యెరూషలేం పట్టణంలోనే పెట్టాలని కోరిక కలిగింది. తన ఇల్లు గొప్పగా ఉంది, ఆ దేవుని మందసము పెట్టాల్సిన చోటు దానికోసం ఏర్పాటు చేసి అక్కడ తీసుకొచ్చి పెట్టాలన్న కోరికతో ఇశ్రాయేలు పెద్దలందరికీ తెలియజేయించాడు. సౌలు కాలంలో నిర్లక్ష్యం చేయబడిన మందిరం లేదా మందసము తిరిగి మనం తెచ్చుకుందాం. మన మందసాన్ని శత్రువులు పట్టిపోయారు, ఆ మందసాన్ని తిరిగి తెచ్చుకుందాం. ఏమంటారు అంటే వాళ్ళందరూ 30,000 మంది కలిసి ఖచ్చితంగా మన దేవుని మందసాన్ని మనం తెచ్చుకుందామని అందరూ చేతులు కలిపారు. హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. మందసాన్ని తీసుకొని తిరిగి రావడం అంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి దావీదు ఒంటరిగా తనంతట తాను సాహసించి ఆ పని చేయక తన ఊరి పెద్ద వాళ్ళ అందరితోనూ కలుపుకొని మాట అడిగి వాళ్ళందరి సఖ్యతతో మందసాన్ని తీసుకుని రావడానికి వెళ్ళారు. వారు వెళ్ళి బయలుదేరి తిరిగి వస్తా ఉన్నారు. చూడండి, 30,000 మందితో బాయిలా కిరియత్యారిం, అంత చెప్పండి, కిరియత్యారిం అనేటటువంటి ప్రాంతంలో మందసము పెట్టబడి ఉంది. ఆ బాయిలా దగ్గర నుంచి
తిరిగి తీసుకొని రావడానికి వీళ్ళందరూ కూడా బయలుదేరారు. ఫిలిస్తీయులు పట్టుకుపోయిన మందిరమును బాయిలా అనే ప్రాంతంలో పెట్టడం జరిగింది. హల్లెలూయా. బాయిలా అంటే అర్థము కిరియత్ త్యారీము అనేటటువంటి ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతంలో వాళ్ళు మందసాన్ని తీసుకొని రావడానికి వెళ్ళడం జరిగింది. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 9వ వచనంలో కిరియత్ త్యారీం గురించి చెప్పబడి ఉంది. ఒకసారి ఆ మాట చదువుదాం చూడండి. 15:9 వచనం. చదవండి. ఆ సరిహద్దు నడి కొప్పు నుండి నెఫ్తయ నీళ్ళ యోట యొద్ద నుండి ఎప్రోను కొండ పురముల వరకు వ్యాపించేను. ఆ సరిహద్దు కిరియత్యారీమును బాలా వరకు సాగెను. హల్లెలూయా. ఆ ప్రాంతం పేరు కిరియత్యారీము లేకపోతే బాలా. నీ పేరు కూడా బాలా కదా. ఆ ఊరి పేరేంటి? బాలా. అయితే అబ్రహాము దానికి ఏమని పేరు పెట్టాడంట? కిరియత్యారీము అని పేరు పెట్టాడంట. అది యెహోషువ కాలంలో కూడా కిరియత్యారీముగా పిలువబడింది. ఇప్పుడు మందసము ఐగుప్తీయులు తీసుకొని ఫిలిస్తీయులు పట్టిపోయి ఎక్కడ పెట్టారు? కిరియత్యారీములో పెట్టారు. ఇప్పుడు దావీదు తన అనుచరులు 30,000 మందితో వెళ్ళి ఆ మందసాన్ని తిరిగి తీసుకుని వస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. 30,000 మందితో మందసాన్ని తిరిగి తీసుకొని రావడానికి వారు సన్నాహాలు చేస్తా ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అంతటా కిరియత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరునకు ప్రతిష్ఠించిరి. విన్నారా? ఎలియాజరు అనే మరొక వ్యక్తి, అబ్రహాము యొక్క దాసుడైన ఎలియాజరు కాకుండా మరొక ఎలియాజరు ఉన్నాడు. అతనిని ప్రతిష్ఠించాడు. ఫిలిస్తీయుల దగ్గర నుంచి తీసుకుని రాబోయినటువంటి మందసము కిరియత్యారీము అనే ఒక కొండ మీద పెట్టి ఇక్కడే ఈ మందసానికి నువ్వు పరిచర్య చెయ్యి అని అతనిని అతని కొడుకులకు ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మందసము ఫిలిస్తీయుల దగ్గర నుంచి వచ్చి ఎక్కడ ఉంది? బాలా అనే ప్రాంతంలో లేదా కిరియత్యారీము అనే ప్రాంతంలో పెట్టబడి ఉంది. ఇక్కడ నుంచి మళ్ళా మందసాన్ని ఎక్కడ తీసుకొని పోతున్నారు? యెరూషలేమునకు తీసుకొని పోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ కిరియత్యారీము దగ్గర మందసం పెట్టబడిన సంగతి ఫిలిస్తీయుల దగ్గర నుంచి వచ్చిన తర్వాత అది సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వరకు కూడా కిరియత్యారీములోనే పెట్టబడింది. 40 నుంచి 50 సంవత్సరాలు మందసము లేదు. ఇశ్రాయేలులకు మందసముల దగ్గర జరగాల్సిన పరిచర్య ఏది కూడా జరగట్లేదు. అంటే సుమారు 40 సంవత్సరాలకు పైబడి వారు ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా, శ్రద్ధ లేకుండా, పాటలు లేకుండా, దేవుని ఆరాధించకుండానే దేవుని మర్చిపోయారు. సౌలు కాలంలో భక్తి లేదు, భయము లేదు, దేవుని వాక్కులు లేవు, దర్శనాలు లేవు. సౌలే దయ్యం పట్టిన వాడై పేలాపనలు పేలుతూ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ, కలలు కంటూ దావీదు వచ్చి ఈట వాయించి, తాళములు వాయించి పాట పడితే గాని తనకు దయ్యం పోయేది కాదు. దేశాన్ని ఏలే రాజుకే దయ్యం పడితే దేశ ప్రజల పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఆ రీతిగా దేశం అంతా 40 సంవత్సరాల అంధకారంలో భ్రష్టు పట్టిపోయి తిరిగి ఆరాధన మొదలవ్వాలి, తిరిగి ప్రార్థన మొదలవ్వాలి, పాటలు మొదలవ్వాలి, దేవునికి స్తుతి స్తోత్రాలు మొదలవ్వాలి అన్న ఉద్దేశము దావీదు నుంచి ప్రారంభమైంది. మన మందిరంలో కొన్నాళ్ళ పాటు ఏదైనా కారణం చేత మన కరోనాతో ఆగిపోయినట్లుగా అలా ఆరాధనలు ఆగిపోతే అది దేశానికి గాని సంఘానికి గాని ఎంత శాపమో. దొంగచాటుగా వచ్చి దేవుని ఆరాధించాల్సిన పరిస్థితులు అప్పుడు ఏర్పడ్డాయి. అప్పుడు తెలిసిన అందరికీ దేవాలయం యొక్క విలువ, ఆరాధన యొక్క విలువ. ఇప్పుడు ఎవరికి తెలియట్లేదు. శుక్రవారం సరిగ్గా రావట్లేదు, మీరు మంగళవారం సరిగ్గా రావట్లేదు,
నేను వచ్చే సమయానికి ముందే వచ్చి మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంటే మీరందరూ కూడా లెక్క లేకుండా ఉన్నారు దేవుని మందిరం అంటే. మీ అవిధేయతను బట్టి, మీ పాపమును బట్టి, మీ నిర్లక్ష్యమును బట్టి దేవుడు మరికొన్ని సంవత్సరాలు, మరికొన్ని వారాల పాటు ఆరాధన ఆపేశాడు అనుకున్న మందిరంలో. అప్పుడు మళ్ళీ అర్థమవుతుందా మీకు? చెప్పండి. ఎందుకు మానేస్తున్నారు శుక్రవారం ప్రార్థన? ఎందుకు మానేస్తున్నారు మంగళవారం ప్రార్థన? మీకు దైవజనులు రావట్లేదా? ఆ రోజు ప్రార్థన జరగట్లేదా? వాక్యం చెప్పట్లేదా? మరి మీరు ఎందుకు మానేస్తున్నారు? సొంత పనులు, సొంత కార్యక్రమాలు అందరికీ ఉంటాయి. కానీ ఆ కొద్ది సమయం దేవుడి మందిరంలోకి వచ్చి ఆ 2 రోజులు కూడా మీరు ప్రభువును స్తుతిస్తే మీరు దీవించబడతారు, మీ కుటుంబాలు ఫలిస్తాయి. హల్లెలూయా. సౌలు కాలంలో మందిరాన్ని దూరం చేసుకున్నట్లుగా మీరు మీ కుటుంబాలు దేవుడి మందిరానికి దూరం కామాకండి. హల్లెలూయా. మందసాన్ని ఇప్పుడు తిరిగి తీసుకొని రావాలి. తిరిగి తీసుకొని రావడానికి ఫిలిష్తీయులు ఎంచుకున్న మార్గం ఏంటి అంటే, కొత్త ఎడ్లు, కొత్త బండి, అలాగా మందసాన్ని తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా అదే పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నారు. అది తప్పు. ఇందాక మీరు సాక్ష్యం చెప్తూ ముహూర్తం కోసం చూస్తున్నాం, పేరు ఫలాల కోసం చూస్తున్నాం అని చెప్పి చాలా మంది మీరు అందరూ అలాగే ఉన్నారు. ఆ డేట్లను బట్టి మేము ఎదురు చూస్తున్నాం అని చెప్పి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. వాక్యం ఏం చెప్తుందంటే, అన్నిలో నడిచే పద్ధతులు మనం నడవకూడదు. తాపి మేస్త్రులు చెప్తారు, సిద్ధాంతులు చెప్తారు, నీ పేరు మీద ఇది లేదు, నీ పేరు మీద అది లేదు, ఇది లేదు అని చెప్తారు. నీకు వచ్చే శోధన వాళ్ళ తప్పించేది, నీకు రావాల్సిన ఆశీర్వాదం వాళ్ళ ఇచ్చేది. పెళ్ళైన గృహ అయినది నిర్మాణమైన ఏదైనా సరే, శుభకార్యమైన ఏ కార్యమైనా సరే దైవ జనుల యొక్క మాటను బట్టి పోవాలి తప్ప సిద్ధాంతులు చెప్పే మాటలు బట్టి కానీ, పూజారులు చెప్పే మాటలు బట్టి కానీ, లోకంలో వాళ్ళు చెప్పే మాటలు కానీ మీరు పట్టించుకుంటే దేవుడు ఆ విషయంలో సంతోషించడు. దేవుడు ఆ విషయంలో ఆనందం. మీరు అందరూ దేవుడు దుఃఖపరిచిన వాళ్ళే. ముందు పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోతే తర్వాత మీరు అందరూ కొబ్బరికలు కొట్టుకున్న వాళ్ళే. పాస్టర్ గారి పని పాస్టర్ గారిదే, మీ పని మీదే. ఈ రీతిగా 2 రకాల పనులు చేసి మీరు అందరూ దేవుడు దుఃఖపెట్టిన వాళ్ళే. మీరు అనుకోవచ్చు, మేము ఊళ్ళో పాటలు పాడి దేవుని ఆరాధిస్తున్నాం కాబట్టి, ఊళ్ళోకి వస్తున్నాం కాబట్టి దేవుడు క్షమించేస్తాడు లేని. కానీ కాదు. ఏదో ఒక రోజు నా పాపం మీ మీద శాపంగా మారుతుంది. దేవుడు జాగ్రత్త. తెలిసి చేయడం భయంకరమైన పాపం, తెలియక చేయడం దేవుడు క్షమిస్తాడు. తెలిసి కూడా చేయడం దేవునికి ఎంతో బాధ కలిగించేటటువంటి పని అది. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఫిలిష్తీయులు ఎంచుకున్న మార్గాన్ని ఇశ్రాయేలీయులు ఎంచుకొని అదే మార్గంలో, అదే ఎడ్లతో, అదే ఆ బండి మీద మోసుకొని పోవాలని వాళ్ళు ఎంచుకున్నారు. అదే వారికి పాపంగా మారింది. మందసాన్ని ఎలా మోయాలి, మందసాన్ని ఎలా పట్టుకొని వెళ్ళాలి, వాళ్ళు ఎలా పట్టుకెళ్ళారు చూడండి. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. సంఖ్యాకాండం 4:4. ఉజ్జా చెయ్యి చాపి ఎందుకు చనిపోయాడు? దానికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కహతీయులు చేయవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డు తెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్ర వత్సల చర్మమును కప్పును వేసి దాని మీద అంతయు నీలవర్ణములు గల బట్టలు పరచి దాని మోతకర్లను దూర్చవలెను. 7వ వచనం. సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను, దుపాత్తులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలెను. అప్పుడు వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి మందసమును మోయాల్సిన పద్ధతిని దేవుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు. మందసాన్ని ఎవరు మోయాలి? మందసము చుట్టూ ఉన్నటువంటి వస్తువులను ఎవరు మోయాలి? వాళ్ళే మోయాలి. యాజకులు మాత్రమే మందసాన్ని మోయాలి. కహతీయులు అనేవారు 12 గోత్రాలలో ఒక గోత్రం కహతీయులు. వీరేం చేయాలి అంటే మందసముతో పాటు ఉన్నటువంటి వస్తువులన్నింటినీ మోయాలి.
అర్థమైందండి? కహాతీలు అనేవాళ్ళు దేవుని మందసముతో పాటు ఉన్న వస్తువులను మోయాలి, మందసాన్ని మాత్రం దైవజనులు మాత్రమే మోయాలి. ఎందుకంటే అది అతి పరిశుద్ధమైన మందసము కాబట్టి దాన్ని సామాన్యమైన వాళ్ళు ఎవరు ముట్టకూడదు, దాన్ని ఎవరు కూడా తాకకూడదు. అలాగే 15వ వచనం కూడా చదువుదాం చూడండి. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మోయవలెను. అయితే వారు చావకూడనట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇది ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కహాతీయులు దేవుని మందస్థాన్ని మోయాలే కానీ వారు దాన్ని ముట్టకూడదు. అందరూ చెప్పండి, మందస్థాన్ని ముట్టకూడదు. మీరు కూడా మన మందిరంలో కొన్ని పద్ధతులు పాటించాలి. పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే ఎడపెడ వచ్చి మందసం మీద చేతులు పెట్టడం, ఇది మందసం కాదు, బలిపీఠమే. కానీ ఇది స్టేజ్. మందిరానికి ఒక ప్రత్యేకింపబడినటువంటి పరిశుద్ధ స్థలముగా ఇది ఉన్నది. మీరు మాట్లాడేటప్పుడు లేదా ఇంకేదైనా ఇచ్చి పుచ్చుకునేటప్పుడు బలిపీఠం ఇది ఈ పరిస్థితుల్లో మీరు రాకూడదు, ఎక్కకూడదు. ఇక్కడ దైవజనులు నిలబడి దేవుని వాక్యాన్ని బోధించారు. చనువుగా, లేకపోతే కొంచెం పరిచయం ఉంది కదా, లేకపోతే పనుంది కదా అని చెప్పి త్వరగా ఎడాపెడ ఇలా వచ్చేసేసి ఈ స్థలంలో మీరు తిరగడం మీకెవరికి క్షేమకరము కానిక. నేను కూడా భయముతో జాగ్రత్తగా ఈ స్థలంలో నిలబడాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, కహాతీలు మోయొచ్చును కానీ దాన్ని తాకకూడదు. అసలు తాకడానికి అర్హత లేనిది ఉజ్జా ఏం చేశాడు? దాన్ని పట్టుకున్నాడు, పడిపోకుండా పట్టుకున్నాడు. ఎవ్వరు ఉండడానికి దానికి అవకాశం లేదు, అర్హత లేదు. కానీ తనకు ఉద్దేశం మంచిది, మందసం పడిపోకూడదన్న ఉద్దేశం మంచిదే, కానీ తాను దాన్ని ముట్టుకోడు. కాబట్టి ఉజ్జా చనిపోవడం జరిగింది. అర్థమైందా? ఎవ్వరు దాన్ని టచ్ చేయలేదు. ఎందుకంటే దేవుడు అతి పరిశుద్ధుడు, మనం పాపులం. మనము ఆయనను ముట్టడానికి కానీ ఆయన సమీపంలోకి వెళ్ళడానికి కానీ మనకు అర్హత లేదు. వాక్యం సెలవిస్తూ ఉంది, నీ దేవుడు దహించు అగ్ని. దేవుడు ఏమైనాడు? కరెంట్ని పట్టుకోవడానికి మీరు భయపడతారా? చెప్పండి. కరెంట్ని పట్టుకోవడానికి మీరు భయపడినట్టే దేవునికి కూడా భయపడాలి. అగ్నిని ముట్టడానికి భయపడతారా? ముట్టితే ఏమవుతుంది? అంతే, ఇది కూడా అంతే. నీ దేవుడు అగ్ని వంటి వాడు అని వాక్యం సెలవిస్తుంది. అసలు ఈ అగ్ని ఏ పాటిది? దేవుడు ఈ అగ్ని కంటే గొప్పవాడు. కోటి సూర్యుల తేజస్సు కంటే అధికమైన తేజస్సు కలిగిన గొప్పవాడు దేవుడు. ఆయన దగ్గర మనం అందరం జాగ్రత్తగా మెసులుకోవాలి. మనం ఎడాపెడా ఉన్నట్లయితే నచ్చినట్టుగా అటు ఇటు తిరగడం, వాక్యం చెప్తున్నప్పుడు లేకపోతే బలిపీఠం మీదకి రావడం, ఏదన్నా పని ఉన్నా సరే అది దైవజనుల ద్వారా దూరంగా చేసుకుంటమే తప్ప మనం ఎడాపెడ దేవుడి మందిరంలో ఉండకూడదు. కహాతీయుల పని, వారు దేవుని మందసాన్ని మోయాలి. మీకు తెలుసా, వారు అదే పని చేశారు చనిపోయేంత వరకు కూడా. దేవుడు వారికి ఇంకా ఏ ఆశీర్వాదాలు ఇవ్వలేదు. మీకు తెలుసా, వారికి దేవుడు వాహనాలు కూడా ఇవ్వలేదంట. వాహనాలు కూడా ఇవ్వలేదు. అందరికి గాడిదలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, అందరూ వాటి మీద ప్రయాణాలు చేశారు. కానీ కహాతీయులు మాత్రము ఖాళీ నడకతో, చెప్పులు కూడా లేకుండా మందస్సాన్ని మోసుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే దేవుడు అతి పరిశుద్ధుడు కాబట్టి ఆయనను ఏదో ఒక వస్తువు మీద, బండి మీద మోయకూడదు, వాళ్ళ భుజముల మీదే మోయాలి. అది కూడా చదువు. సంఖ్యాకాండం 7:9 చదువుతాను. సంఖ్యాకాండం 7:9. కహాతీయులకు ఇవ్వలేదు, ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది. తమ భుజముల మీద మోయుటయే వారి పని గనుక
వారికి వాహనములను నియమింపలేదు. విన్నారా? మీరు ఈ వస్తువులన్నీ మోయడానికి, మందసాన్ని మోయడానికి ఎడ్ల బండిని వాడండి, ట్రాక్టర్ వాడండి, లేకపోతే ఫలానా వస్తువును వాడండి అని ప్రభు చెప్పలేదు. ఏ వస్తువును వాడవద్దు, మీరు మీ భుజముల మీదే మందసాన్ని మోయండి. ఇప్పుడు మీరు చెప్పండి, దావీదు ఆ మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఆ మందసాన్ని ఎవరు మోసారు? ఎవరి మీద పెట్టారు మందసాన్ని? దేని మీద పెట్టారు? ఎడ్ల బండి మీద పెట్టారు. ఎడ్ల బండి మీద పెట్టొచ్చా? ఎడ్లు వాటిని మోయొచ్చా? తప్పేనాది? తప్పే. మందసాన్ని ఎలా తీసుకుని పోవాలి? భుజముల మీద మోసుకొని పరిశుద్ధులు, యాజకులు తీసుకుని వెళ్ళాలి, కహాతీలు తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ వారు చేసినటువంటిది మొదటి తప్పు ఏంటంటే, వారు ఎడ్ల బండి మీద మందసాన్ని తీసుకుని వెళ్ళకూడదు, అది తప్పు. రెండవదిగా, వారు మందసాన్ని ముట్టకూడదు. కానీ వాళ్ళు మందసముతో జాగ్రత్త, భయం లేకుండా వారు ముట్టారు కాబట్టి ఉజ్జా అక్కడ చనిపోయాడు. దేవుడు కహాతీయులకు వాహనాలను ఇవ్వలేదంట. ఎందుకు అంటే వాళ్ళు కాలి నడకన మందసాన్ని భుజముల మీద మోయాలి అని చెప్పి ప్రభు వారికి ఇవ్వలేదంట. అయితే ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులు ఎలాగైతే ఎడ్ల బండి మీద పెట్టి మోసారు మందసాన్ని, ఇశ్రాయేలీయులు కూడా అలాగే మోస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు తమ గత కాలపు ఆరాధన పద్ధతులను, మోసే కాలపు ఆరాధన పద్ధతులను మర్చిపోయారు. మీరు ఆలోచించండి, కొద్ది రోజులు మీరు మందిరానికి రాకపోతే ఆరాధన ఎలా జరుగుతుందో ఏంటో అన్నది మీరు మర్చిపోయి కొత్తగా వచ్చిన వాళ్ళగా ఉంటారు. అందుకే ఎప్పుడు ఆరాధన క్రమం మానకూడదు, ఏ ఆదివారం మానకూడదు. మన జీవిత కాలం అంతా మన పరమ ఇరుషులకు, పరలోక రాజ్యములకు చేరు వరకు, మనం ఈ భూమి మీద బతికున్నంత కాలం మనం ప్రతి ఆదివారం ఆరాధనలో జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగాలి. ఎక్కడ కూడా మనం దేవునికి దూరం కాకూడదు, ఏ ఆదివారం మానకూడదు. దేవుని దీవెన కావాలంటే దేవుడు చెప్పిన పద్ధతిలోనే పని చేయాలి. నా ఇల్లు దేవుడే కట్టాలి అని మీరు అనుకుంటే, దేవుడు చెప్పినట్లే మీ ఇంటిని మీరు ప్రారంభించి మీ ఇంటిని మీరు ముగించాలి. మా అత్తగారు ఊరుకుంటలేదండి, మా చుట్టాలు ఊరుకుంటలేదండి, మేస్త్రి ఊరుకుంటలేదండి, మరి అయిపోతే బాగోదు, ఈ పోయకపోతే బాగోదు అని చెప్పి మీరు మనుషుల్ని సంతోష పెట్టడం కోసం వాటిని వీటిని వాడితే అక్కడ దేవుడి దీవెన ఉండదు. మీకోసం కాదు, అందరి కోసం చూడండి. అర్థమైందా? నవధాన్యాలు తేవడం, కర్రలు తీసుకొచ్చి మూలన పెట్టడం, ఇవన్నీ ఎవరి పద్ధతులు? చెప్పమ్మా మందమ్మ. మేస్త్రి ఊరుకుంటలేదండి, టెంకాయ ఇక్కడ పట్టాల్సిందేనంట అని చెప్పి మీరు పాస్టర్ గారికి సమర్థిస్తారు తప్ప, మేస్త్రులు సమర్థిస్తారు తప్ప దైవజనుల మాట వినరు. నిజమా కాదు? నా ప్రియమైన సహోదరులారా, దేవుని దీవెన కావాలి అంటే దేవుని పద్ధతిలోనే వెళ్ళాలి, కానీ లోక మర్యాదలు, లోక పద్ధతులు మనము పాటించకూడదు. లోక మర్యాదలు, మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు, మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేను నీ కృపలోని క్షణముకే, కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావు. ఊహించలేను నీ కృపలోని క్షణముకే,
చూచుచూనే వాత్సల్యము నాపై చూపినావు. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా, హల్లెలూయా. లోక మర్యాదలు, మమకారాలు, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ మాట వినకపోతే ఎలాగా, వాళ్ళు పెద్దోళ్ళు కదా కదా, వాళ్ళ అత్తమామలు, వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళు దూరం నుంచి వచ్చారు, వీళ్ళు అప్పించిన వాళ్ళు, వీళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు, మరి వాళ్ళు తృప్తిపరచాలి ఎలాగా, లేకపోతే తప్పదు అని ఎవరో ఒకరిని మీరు ఆధారంగా చేసుకొని దేవుని వాక్యాన్ని పక్కన పెట్టారనుకోండి, దేవుడు సైడ్ అయిపోతాడు. దేవుడు సైడ్ అయిపోతాడు. సరే, ఒక వరలో 2 కత్తులు ఇవ్వడు. నాకు దేవుడు అవసరం లేదు, నాకు లోక మర్యాదలు కావాలి అనుకున్నప్పుడు దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు. అప్పుడు నీ పని నువ్వే చేసుకోవాల్సి వస్తుంది. ఆలోచించండి, మందసాన్ని మోయాల్సిన పద్ధతిని దేవుడు చెప్పాడు. కానీ ఇశ్రాయేలీయులు తెలియక మందసాన్ని ఎడ్ల బండి మీద పెట్టి మోసారు. అది పాపం. మందసాన్ని తాకకూడదు, కానీ మందసాన్ని పట్టుకోవడానికి సాహసించాడు ఉజ్జా. వెంటనే దేవుని అగ్ని మందసం నుండి వచ్చి ఉజ్జాను కాల్చేసింది. ఉజ్జా వెంటనే చచ్చిపోయాడు. తెలియక చేసిన తప్పే, తెలిసి చేసిన తప్పే. ఒక సంఘటన అక్కడ జరిగిన తర్వాత దావీదు ఉలిక్కి పడ్డాడు. ఈ మందసాన్ని తీసుకెళ్ళి నేను నా అంతఃపురంలో పెట్టుకుంటే నాకెక్కడ కీడు వస్తుందో అని భయపడిపోయి ఆ మందసాన్ని ఓబేదెదోము అనే వాడి ఇంట్లో పెట్టేశాడు. అంటే దావీదు యొక్క స్వార్థాన్ని చూడండి. కీడు తనకు రాకూడదు కానీ ఓబేదెదోముకు రావచ్చా? మందసం నా ఇంటికి తీసుకుని వెళితే ఉజ్జాకు జరిగినట్టు నాకు జరిగిద్దేమని భయపడి మందసాన్ని ఎక్కడ పెట్టేశాడు? ఓబేదెదోము ఇంట్లో పెడితే ఓబేదెదోము హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాడు. దేవుడు చంపినా, దేవుడు బ్రతికించినా, దేవుడు ఏది చేసినా, దేవుడు శిక్షించినా, గద్దించినా, ప్రేమించినా, దేవుడు ఏది చేస్తే అదే నాకు మంచిది, మందసాన్ని నా ఇంట్లో పెట్టని పర్వాలేదు అని ఓబేదెదోము మందసాన్ని తన ఇంట్లో చేర్చుకొని 3 నెలలు బాధ్యతగా జాగ్రత్తగా దేవుని ఆరాధించాడు. ఆ మందసం ఎదుట ఎలాంటి సేవ జరగాలో అలాంటి సేవ ఖచ్చితంగా చేశాడు. వెంటనే దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు అంటే ఆ 3 నెలల్లో ఓబేదెదోము ఇల్లు, పాడి, పంట, పొలం, కుటుంబం అంతా బహుగా దీవించబడుతుంటాడు. చప్పట్లు కొట్టు ప్రభువుకి. హల్లెలూయా, హల్లెలూయా. మందసము ఫిలిష్తీయులలో ఉన్నప్పుడు, ఎక్రోన్లో ఉన్నప్పుడు, దాగోన్లో ఉన్నప్పుడు అక్కడ ఆశీర్వాదం లేదు, శాపం ఉంది. అదే మందసము రోడ్ల మీద, ఎడ్ల బండి మీద ఉన్నప్పుడు దేవుడి కోపం ఉంది, అని ఆశీర్వాదం లేదు. అదే మందసము ఎలియాజరు అనేటటువంటి వాడి ఇంట పెట్టినప్పుడు ఆశీర్వాదం లేదు. కానీ ఓబేదెదోము ఇంట్లోకి వచ్చాక ఆశీర్వాదం వచ్చింది. కారణం ఏంటి అంటే దేవుణ్ణి ఆరాధించాల్సిన పద్ధతిలో ఓబేదెదోము దేవుణ్ణి ఆరాధించాడు. దేవునికి చెందాల్సిన మహిమ, ఘనత, ప్రభావములు ఓబేదెదోము మందసానికి చెల్లించాడు. దేవుని గణపరిచే వారిని దేవుడు గణపరుస్తాడు, దేవుని ప్రేమించే వారిని దేవుడు ప్రేమిస్తాడు, దేవునికి భయపడే వారిని దేవుడు గణపరుస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు దేవునికి భయపడితే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి లోబడితే నీ తలను ఆయన పైకెత్తుతాడు. ఓబేదెదోములాగా దీనుడువై దేవుని చేర్చుకుంటావా? ఈరోజు దేవుడి హృదయంలోకి వస్తాడు, నీ ఇంట్లోకి వస్తాడు. నీ ఇంట్లో ఉన్న యేసయ్యకు తగిన పద్ధతిలో పరిశుద్ధముగా ఆయన ఆరాధిస్తే ఆయన నిన్ను దీవిస్తాడు. 3 నెలల్లో ఓబేదెదోము ఇల్లు సమృద్ధిగా దీవించబడింది. ఆ తర్వాత దావీదు అది చూచి పశ్చాత్తాపపడి, దేవుడు కోపపడేవాడే కాదు, దేవుడు కనికరముల దేవుడు కూడా, అయ్యో నేను ఈ దేవుని మందసమును ఈ ఇంట్లో ఎందుకు పెట్టేశాను అంటే, ఉజ్జా ఒక్కరు చనిపోతే మనం అందరం ఎందుకు చనిపోతాం? మనం దేవుని ఉజ్జాలాగా కాకుండా భయముతో దేవుని ఆరాధిద్దాం. ఉజ్జా నడిచిన మార్గంలో వద్దు. ఉజ్జా భయం లేకుండా మందసాన్ని పట్టుకున్నాడు.
గర్వంతో పట్టుకున్నాడు. అందరికంటే మంచోడని అనిపించుకోవడానికి మందస్థాన్ని సాహసించి ధైర్యంగా పట్టుకున్నాడు. అది అతని పాపమైంది. అయితే నేను ఎలా ఉండాలి? నేను ఉత్సాహంగా ఉంటాను, నేను విధేయతతో ఉంటాను, ఉపేదములే ఉంటాను, భయముతో ఉంటాను అని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని దీవించేవాడై ఉన్నాడు. ఈసారి ఉపేదము ఇంటికి వచ్చి దావీదు మరలా మందస్థాన్ని తన అంతఃపురాన్ని తీసుకొని పోవడానికి వచ్చాడు. ఈసారి తీసుకొని పోతున్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా? 6 అడుగులకు ఒక పొట్టేలును, 6 అడుగులకు ఒక గొర్రెను, మేకను బలి ఇచ్చి ఆనందముతో ఆనందముతో మందస్థాన్ని భుజాల మీద మోసుకొని తీసుకొని పోయి అంతఃపురంలో పెట్టడం జరిగింది, యెరూషలేములో పెట్టడం జరిగింది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి, ఏదైనా విగ్రహారాధన ఊరేగింపులు జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఊరేగింపులో ప్రజలందరికీ ఆనందం కట్టలు తెగిపోయి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మీకు? బట్టలు ఊడిపోయేలాగా గంతులేస్తారు. వాళ్ళు నగ్నంగా నాట్యం చేయడం కాదు, అలాగా వేశ్యలను తీసుకొచ్చి నాట్యం ఆడిస్తారు. అవునా కాదు? వాళ్ళు బాగా నాట్యం చేయడానికి వాళ్ళకి శక్తి చాలకుండా ఉంది కాబట్టి వాళ్ళకి మందు పోషేస్తారు. తాగితే వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి ఏమి అర్థం కాదు కాబట్టి, వాళ్ళ దేహాలు మొద్దుబారిపోతాయి కాబట్టి వాళ్ళు గట్టిగా కేకలేయాలంటే, అరవాలి అంటే, ఆ బండి వెనకాల వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా గంతులు నాట్యాలు చేయాలి అంటే వాళ్ళకి ఏం వస్తారు? మందు పోషేస్తారు. వాళ్ళని తాగుబోతులు చేసి వాళ్ళ ముందు వేషాలు పెట్టి ఊరందరినీ పోగుపెట్టి ఒక ఉత్సాహం కలిగించేటటువంటి సౌండ్ సిస్టమ్ పెట్టి గొప్ప ఊరేగింపుగా ఒక విగ్రహాన్ని తీసుకుని వెళ్తారు. ఆలోచించండి, దేవుడు పరిశుద్ధుడు. దేవుడి దగ్గర వేశ్యలకు గాని త్రాగుబోతులకు గాని దేవునికి విరుద్ధమైన పనులు చేయడానికి గాని ఇశ్రాయేలు దేవుడు స్థానం ఇవ్వడు. లోకంలో ఊరేగింపులు ఎలాగైనా సరే జరుగుతాయి, కానీ నీ దేవుని మందిరంలో నీవు పరిశుద్ధముగా దేవుని ఆరాధించాలి. నువ్వు త్రాగి దేవుణ్ణి ఆరాధించకూడదు. నువ్వు లోకంలో అనుసరిస్తున్నటువంటి పాపపు పద్ధతులను నువ్వు నీ దేవుని దగ్గర చేయకూడదు. ఎందుకంటే నీ దేవుడు అందరి దేవుడిని అంటూ వాడు కాదు. నీవు ఆరాధించే దేవుడు అందరి దేవతల్లో ఒక దేవత లాంటి వాడు కాదు. నీ దేవుడు పరిశుద్ధుడు. అందుకే క్రైస్తవుల్లో ఒక ప్రత్యేకత ఉంది. వారు పరిశుద్ధముగా దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఏదో విధంగా ఏదో అంటే ఏంట్లే ఏదో ఒకటి చేద్దామని చెప్పి అనుకుంటే దేవుడు ఆనందించాడు. దేవుని పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు దావీదుని ఆశీర్వదించాడు, ఒబేదెదోమును ఆశీర్వదించాడు. ఈరోజు నీవును నేనును దేవునికి ఇష్టమైన పద్ధతిలో ఆయనకి నచ్చినట్టుగా మన ముందు పరిశుద్ధంగా ఉందాం. మన ముందు మంచి ఉద్దేశం కలిగి ఉందాం. మనం మన దేవునికి ఇష్టాలు ఏంటో అవి తెలుసుకుందాం. ఆయన దుఃఖపెట్టే వాళ్ళంగా కాక ఆయన ఆనందింపరిచే వారిగా మనం ఉందాం. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకు ప్రాప్తిస్తాయి. దేవుడి వాక్యం మనకు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ఒకవేళ మీరు కూడా మీ జీవిత దినాల